హాయ్ అండి, మా అత్తగారి స్టైల్లో బొంబాయి చట్నీ అయితే మాత్రం చూసేయండి. దీనికి కావాల్సిన రెసిపీ మొత్తం కూడా క్లియర్గా లాంగ్ వీడియో అయితే మాత్రం చేసి పెట్టారు. చాలామంది బొంబాయి చట్నీయా యాక్ ఎవరు తింటారు అని చెప్పేసి అంటారు. కానీ ఒక్కసారి ఈస్ట్ గోదావరి స్టైల్లో ఈ బొంబాయి చట్నీ అయితే మాత్రం మేము చెప్పిన కొలతలతోని మేము చెప్పిన ఐటమ్స్తో చేసి చూడండి. పిల్లలు అసలు ఒక ఇడ్లీ కాదండి, 4 ఇడ్లీలు అయితే మాత్రం తింటారు. ఇలా ముక్కలు ముక్కలు అవ్వకుండా, పిండి ఇలా గట్టి పడకుండా దాన్ని ఎలా చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, 10 నిమిషాల్లో ఈ చట్నీ అయితే మాత్రం రెడీ అయిపోతుంది. అలాగే ఇంకొక విషయం, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మంచి మంచి వీడియోస్ అయితే మాత్రం మా ఛానల్లో అయితే వస్తాయి. దీంతోపాటు ఎడ్యుకేషన్ సంబంధించింది, గార్డెన్ సంబంధించినవి, గుడ్ కుకింగ్ సంబంధించిన వీడియోస్ కూడా చాలా అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఫైనల్గా బొంబాయి చట్నీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.